ప్రభువైన యేసుక్రీస్తు మరణ దినాన్ని తెలుసుకుంటూ ఆయన ఒక నినాదాన్ని ప్రకటిస్తూ వెళ్తున్న ఈ విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు. నిజంగా ఆయన ఈ లోకానికి ఎంతో ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడం వలన మన పాప క్షమాపణ అన్నది, విముక్తి అన్నది వచ్చింది. ఆయన చెప్పారు, కోడెల రక్తమైన లేదా మేకల రక్తమైన గొర్రెల రక్తం కార్చిన మీ పాపలు పోవు అని ఆయన యెహోవా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఆజ్ఞ ఇవ్వడం వలన ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి 3 దినాల తర్వాత ఆయన లేవడం జరిగింది. నిజంగా ఆయన ఈరోజు మరణించకపోయింటే మనకు ఈ నినాదాలు, ఈ ప్రశాంతత మనకు లేకపోవలసింది. నిజంగా ఈరోజు ఈ యొక్క అనుభవాలు చేస్తున్న ఈ కుటుంబం సభ్యులకి, వారి యొక్క బంధుమిత్రులందరికీ అందరికీ నా క్రీస్తు పేరిట వందనాలు, నా కుటుంబం తరఫు ప్రధానంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఈ విధంగా చేయడం చాలా ఎంతో మంచిది. ఆయనకి మహిమ, ఆయనకి ఘనత, ఆయనకి సమస్తము కలుగునిగాక మనిషిని వేడుకుంటున్నాను. ఈరోజు ఈ నినాదంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. నిజంగా ఆయన ఈ లోకానికి ఎంతో సేవ చేస్తూ అనేక మందికి, పేదలకు స్వస్థత ఇచ్చి, అనేక మందికి కుష్ఠరోగుల్ని స్వస్థత ఇస్తూ ఈ లోకాన్ని శాంతిగా ఉండాలని, మంచిగా ఉండాలని ఆయనకు వేడుకొని ఈ లోకాన్ని ఆయన ఒక ప్రాణాన్ని అర్పించి బలిగా యాగమై శివలో మరణించి ఉన్నారు తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక మనమందరం ఆయనకి మహిమపరచాలని, అనుకుని ఆడాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ నినాదం చాలా మంచిది. అందరూ ఆయనకి ఈరోజు మహిమపరచాలి, ఆయన గణపరచాలి. ఆయన మహిమపరుస్తున్న గణపరుస్తున్న వాళ్ళందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరూ కూడా దీవించాలని, మరి ముఖ్యంగా మన అరకువేలి మండల పుర ప్రజలందరికీ దేవుడు క్రీస్తు మార్గదర్శకులు ఈరోజు దేవుని మాటలు కొంత సమయం అందరికీ వ్యాపారస్తులకు ఆయా రంగాల్లో పనిచేస్తూ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుతున్నాం, మనసారా ఆశిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు అనగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం దాదాపు 1600 సంవత్సరాల వరకు జై జై దేవునికి వందనాలు, అందరికీ వందనాలు.